ముందే ఎటువంటి బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకోకున్నా సరే, అప్పటికప్పుడు వడలు తినాలి అనిపించినప్పుడు ఇన్‌స్టాంట్‌గా ఉప్మా రవ్వతో ఇలా చేసుకోండి. చాలా అంటే చాలా బావుంటది. అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ఒక కప్పు ఉప్మా రవ్వకి 2 కప్పుల వాటర్ తీసుకోండి. ఆ వాటర్ బాగా మరిగిన తర్వాత ఉప్మా రవ్వ యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. సో, మిక్స్ చేస్తూ ఉండంగా వాటర్ ఇంకిపోతాయన్నమాట మొత్తం. అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి దానిలోకి సోలా పొడి అండ్ ఉప్పు, కొత్తిమీర మీరు ఆప్షనల్ అనమాట. ఏసుకోవాలనుకుంటే ఏసుకోండి, లేకుంటే లేదు. ఇవన్నీ ఏసి బాగా కలపాలి. ఈ సాల్టు, సోలా పొడి ఇది బాగా పట్టేటట్టు ఉప్మా రవ్వకి బాగా కలిపి పక్కన పెట్టుకొని, ఇంకా బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం యాస్టీస్ వడలు ఎట్లేస్తామో ఇంకా అట్లనే వేయొచ్చు. అది చేతిలోనే చేయండి, లేకుంటే తమలపాకులో చేయండి. మీకు చేత్తో ఇబ్బంది అవుతుంది అనుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ. టేస్ట్ సింపుల్గా ఇన్స్టంట్గా వడలు అయిపోతాయి అనమాట. మీకు ఇలాంటి సింపుల్ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, అలాగే లైక్ చేసి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయడం మర్చిపోకండి. అండ్ ఫ్రాంక్లీ చెప్పాలంటే టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది నిజంగా. సేమ్ వడలకి దీనికి నార్మల్ వడలకి కొంచెం ఫ్లేవర్ తేడా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. లోపల మొత్తం సాఫ్ట్గా ఉంది, బయట క్రిస్పీగా ఉంది. సో మీరే ట్రై చేయండి ఒకసారి. థ్యాంక్ యూ.